ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అంటే పీరియడ్స్ టైం కూడా పట్టించుకుని భర్తలు కూడా ఉన్నారంటారా మేడం? ఈ తరం గురించి నేను అసలు మాట్లాడను. వైఫ్ని భర్త నెలలో 5 days పసి బిడ్డలా చూసుకోకపోతే మిగతా 25 రోజులు కూడా బెడ్ మీద కూడా రానివ్వడానికి ఛాన్స్ లేదు అంటే ఏం చెప్తారు మీరు? మరి పసిబిడ్డలాగా అవసరం లేదు కానీ హెల్ప్ చేసే హస్బెండ్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఏంటి తెలుసా, హెల్ప్ చేస్తున్నారని చెప్పేసి భార్య ఒక మాట ఒక దురుసుగా మాట్లాడితే ఎంతో ఫీల్ అయిపోతారు. ఏదో అదే పనులు అని చేస్తుంటే పేర్లు పెడతావేంటి, చేసిందే ఎక్కువ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మేడం, వైఫ్ని భర్త నెలలో 5 days పసి బిడ్డలా చూసుకోకపోతే మిగతా 25 రోజులు కూడా బెడ్ మీద కూడా రానివ్వడానికి ఛాన్స్ లేదు అంటే ఏం చెప్తారు మీరు? మరి పసిబిడ్డలాగా అవసరం లేదు కానీ అంటే మరి ఓవర్గా ఏది కూడా చేయొద్దని చెప్తాను. పసిబిడ్డలాగా అవసరం లేదు, ఆమెకి రెస్ట్ ఇస్తే చాలు, చిన్నగా సహాయం చేస్తే చాలు. వీలైతే అంటే నేనేం చెప్తానంటే ప్రతి మగాడు కూడా వంట నేర్చుకోవాలని చెప్తాను. ఎప్పుడైనా సిక్ అయితే భార్యలు మంత్లీ అని కాదు, ఎప్పుడైనా నిజంగా ఏదైనా అనారోగ్యం చేసి సిక్ అయిపోయి హాస్పిటలైజ్డ్ అవుతారు. ఇంట్లో పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉండొచ్చు. ఎదిగిన పిల్లలు అయితే అది వేరే విషయం. చిన్న పిల్లలు అనుకోండి, ఎలా ఫుడ్ ఎలా కొంచెం ఒక 4-5 వెరైటీలు నేర్చుకోండి. రైస్ వండటం పెద్ద విచిత్రమేం కాదు, కుక్కర్లో పెడితే అయిపోతుంది. ఇలా 4-5 రకాల వంట నేర్చుకోవాలని నేను చాలామందికి ఎన్నోసార్లు చెప్పుకున్నాను. ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే ఆ 4 రోజులు నేను ఏదో ఒకటి అన్నం పప్పు అన్నం కూర ఒకటి చేసి పెడతాను లేవా అని అంటే ఎంత హ్యాపీ ఉంటుంది, రెస్ట్ తీసుకుంటుంది. లేకపోతే ఒక్క కూరే కదా వండేసి పడుకో అంటారు. అన్నం కూరేగా వండేసే, వండలేవా ఏంది, నీకేనా ఏంటి వచ్చింది, లోకంలో ఎవరు లేరా ఏంటి, పెద్ద ఏదో చెప్తున్నావు. ఇక అమ్మలు ఉంటారు, వేషాలు వేస్తుందా ఏంటి, మేమందరం ఆడవాళ్ళం కాదు, మేమందరం కష్టపడలేదు అంటే నువ్వు కష్టపడేది మేము కష్టపడాలి. లేకపోతే కొంతమందికి పీరియడ్స్ ఏ నొప్పులు సలుపులు ఏమి ఉండవు వాళ్ళకి. కొంతమందికి భయంకరమైన పెయిన్స్ ఉంటాయి, అసలు కూర్చోలేరు. అది ఇంకా ఆడవాళ్ళకే అర్థమవుతుంది అనమాట. అది నొప్పి అని చెప్పకూడదు, అది ఇంకంతే వేరే లాంగ్వేజ్లో చెప్పాలి. అంతంత బాధ ఉంటుంది అక్కడ ఉన్నప్పుడు. ఆ అత్తగారికి అలాంటి నొప్పులు బాధలు ఏమీ లేవేమో, ఆవిడ ఆ కొడుకు దగ్గర అలా మాట్లాడితే కొడుకు ఏమనుకుంటాడు, నిజమే కదా మా అమ్మ చెప్తుంది, తను ఆడదే కదా అని అనుకుంటాడు. ఇంకో కొడుకులు ఏం చేస్తారా, నీకు లేకపోతే తనకు ఉండవా అని ఎదిరించి మాట్లాడిన కొడుకులు ఉన్నారు. అది వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంది అమ్మాయిలకి. కాబట్టి నేననేది ఏంటంటే 4 రకాలు నేర్చుకోండి. ఆమె లేవలేనప్పుడు మీరు వండి పెట్టండి, తప్పేంటి. నువ్వు అంటావే ఒక్క కూరగా అన్నమే వండి పెట్టేసాయి అంటావే, ఆ ఒక్క కూర నువ్వు వండరాదు ఆ 4 రోజులు ఏం చేయొద్దు. అట్లీస్ట్ పప్పు చేయి, పెరుగు ఉంటుంది లేకపోతే తెచ్చుకో, రైస్ పెట్టు, ఇంకేం అవసరం లేదు. నెయ్యి వేసుకుంటావు, అప్పడాలు ఉంటే తినచ్చు. అసలు ఆ మనసు ఉందా ఎవరికైనా? పసిపాపలాగా అంటే అది మన కోరికలు ఎక్కడికో వెళ్ళిపోయినట్టు మనం అనుకోవచ్చు, వాళ్ళు అనుకోవచ్చు. నేనే చెప్తున్నా, అమ్మ అంత కోరుకోవద్దులే, మనకి ఇంత జరిగితే చాలా గ్రేట్ అనమాట. ఆ ఇంత కూడా చేయడానికి ఎంతమంది ముందుకు వస్తున్నారు? ఈ తరంలో వాళ్ళని వదిలేద్దాం. ఇంకా ముందు మాట్లాడుకుంటే ఎంతమంది అసలు చేసి ఉన్నారు? ఎవరూ లేదు. ఈ రోజుకి పడుతూనే ఉన్నారు. మిడిల్ ఏజ్ ఉమెన్స్ ముఖ్యంగా నరక యాతన అనుభవిస్తున్నారు అన్ని విషయాల్లో ఈ మొగుళ్లతో. కొంతమంది భర్తలు ఉంటారు మేడం, ఇలా ఉన్నారు, హెల్ప్ చేసే హస్బెండ్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఏంటి తెలుసా, హెల్ప్ చేస్తున్నారని చెప్పేసి భార్య ఒక మాట ఒక దురుసుగా మాట్లాడితే ఎంతో ఫీల్ అయిపోతారు. ఏదో చేస్తున్నానని చెప్పి ఇక నన్ను ఇంత లోకు చేసి మాట్లాడుతున్నావా అన్న అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకంటారు, వైఫ్ అండ్ హస్బెండే కదా, ఆ తారతమ్యం ఎందుకు, ఆలోచన ఎందుకు వస్తుంది? ఏదో అదే పనులు అని చేస్తుంటే పేర్లు పెడతావేంటి, చేసిందే ఎక్కువ అంటే ఏం చేసావేంటి నువ్వు? ఇన్ని సంవత్సరాల నుంచి ముప్పొద్దులా వండి వార్చి పెడుతూనే ఉంటారు భార్యలు. ఇంకా పిల్లల్ని చూసుకుంటూ, పని వాళ్ళని చూసుకుంటూ, వచ్చే వాళ్ళని చూసుకుంటూ, ఎవరికేం మర్యాద చేయాలో ఆలోచించుకుంటూ, ఆ బుర్రను పని చేస్తూ, చేతులు పని చేస్తూ, కాళ్ళు పని చేస్తూ, ఆ శరీరం అతలాకుతలం అవుతూ ఉంటుంది ఆడవాళ్ళకి. ఆ టైంలో కూడా ఎలా చేయగలుగుతారు? అట్లీస్ట్ నువ్వు కూర కూడా వండద్దు బాబు, అన్నం వండు, పెరుగుంటే పెరుగన్నం అన్న నువ్వు పెడతావా అసలు భార్యకి? ఎప్పుడన్నా పెట్టావా? పెట్టి చూడు, ఆ భార్య కళలో ఎంత కృతజ్ఞత కనిపిస్తుందో. ఒక రోజు నువ్వు చేస్తే మిగిలిన 4 రోజులు కూడా తనే లేచి చేయడానికి ప్రయత్నిస్తుంది. పాపం అమ్మ ఏమనుకుంటాడో అనే ఫీలింగ్ ఉంటుంది. అసలు నువ్వు దానికి కూడా నోచుకోకుండా చేస్తున్నావు కదా, ఇది చాలా తప్పు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటుంది. అంటే పీరియడ్స్ టైం కూడా పట్టించుకుని భర్తలు కూడా ఉన్నారంటారా మేడం? ఈ తరం గురించి నేను అసలు మాట్లాడను. వాళ్ళు అన్ని ఓపెన్, వాళ్ళకి నారదీసి అంటారు చూసారా, తొక్కిపెట్టిన నారదీసి చేస్తావా అని చెప్పి మొత్తం అన్ని ఓపెన్ చేస్తారు విషయాలు అన్ని, A to Z అన్ని ఓపెనే అనమాట. ఇంకా సావుగొట్టి చెవులు మూసి వాళ్ళతో చేయిస్తారనమాట.
ఒకటి కాదు, A to Z. ఇంకా నాప్కిన్స్ తీసుకురావటము, అందించడము, ఇంకా అవన్నీ మనకి ఊహకు అందని విషయాలు అనమాట అవన్నీ. అది ఈ తరాన్ని వదిలేస్తే ఆ తరానికి ముందు వరకు నేను మాట్లాడుతున్నా. లేరా ఆడవాళ్ళు ఇప్పుడు బాధలు పడట్లేదా? కాస్తంత చేస్తే పోయిందేముంది, నువ్వు అది కూడా చేయొద్దు. పోనీ రైస్ అన్న కొనుక్కునిరా అంటే కొనుక్కుని ఎన్ని రోజులు కొనుక్కొస్తావు? దరిద్రంగా ఉండదా? నువ్వేం చేయవా? ఆ మాత్రం చేయవా ఇంట్లో భార్యకి? ఒక 2 రోజులన్నా, ఒక 3 రోజులన్నా చేయొచ్చు కదా. మరి మిగతా అన్ని రోజులు వస్తావే కొనుక్కొని వస్తా అన్నా చూసినా కూడా గుర్తొస్తుంది. ఒక ఫ్యామిలీ ఉంది మేడం ఇలానే. నువ్వు లెగలేవా, సరే ఆర్డర్ పెడతాలే ఈ రోజు. ఆర్డర్ పెడతావు కానీ నువ్వు నీ చేత్తో ఏమి చెయ్యవు. అయ్యే ఎందుకు ఎందుకు తింటావే? మరి మిగతా 25 రోజులు వచ్చేస్తావు పక్కకి, మరి రాకు. మరి అప్పుడు నేను అన్నాను అనుకో, 25 రోజులేగా ఎలాగోలా సర్దుకో అంటే నువ్వు సర్దుకుంటావా? ఏమనుందా? ఒక అన్నం కూరగా వండు అంటావే నువ్వు. 25 రోజులేగా నువ్వు కూడా సర్దుకో. ఒక్కరోజు సర్దుకో అంటే సర్దుకుంటావా? మరి నీకు భోజనం రోజు తింటావు, ఒకరోజు మానే అంటే మానేస్తావా? ఎలా కుదురుతుంది? అంటే నీకు మంచి విషయాలన్నీ సహకరించాలి, సుఖాలన్నీ నీకు పంచుకోవాలి. కానీ ఈమెకు బాధ వస్తే మాత్రం నువ్వు అనవు, పట్టించుకోవు. ఎలా పడుకో, రెస్ట్ తీసుకో. మరి అక్కడ జరిగేది ఎలా? అన్నం కూర వండేసాయి, ఎలా లేవలేకపోతున్నానంటే అన్నం కూర వండమంటావేంటి? పెట్టేసి పడుకో, ఇలా వండేసి పడుకో, ఇలా అంటే వచ్చేస్తుంది అన్నం కూర. లేవాలి, వెజిటబుల్స్ కట్ చేయాలి, బియ్యం తీయాలి, కడగాలి, కుక్కర్లో పెట్టాలి, విజిల్స్ వస్తాయి, తగ్గించాలి, మళ్ళీ వెళ్ళి ఆఫ్ చేయాలి. అసలు కదలటమే నరకయాతనగా ఉంటుంది. అది తెలుసుకోవాలంటే ప్రతి మగాడే మళ్ళీ ఇంకో ఆడజాన్ని మెత్తాలి, అప్పుడే తెలుస్తుంది. ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఈవెన్ కన్న కూతురు ఉన్నా ఆ ప్లేస్లో అతను అర్థం చేసుకోలేకపోతాడు. ఎందుకంటే జెండర్ వేరు అక్కడ కూడా అర్థం కాదు. వాళ్ళు మళ్ళీ ఆడజాన్ని మెత్తాల్సిందే అంతే. ఒక కట్ అవుతుంది, నీకు రక్తం వస్తుంది, 4 రోజులు పుండైంది, ఎంత నొప్పిగా ఉంటుందంటే అసలు ఆ నొప్పి ఈ నొప్పి డిఫరెంట్ అని చెప్తాను నేను. ఈ బాడీని కదలనీయకుండా ఎన్నో నరకయాతనలు పెడుతూ ఉంటుంది బాధ. ఎన్నో ఉంటాయి అందులో బాధలో. మరి వాళ్ళు అర్థం చేసుకోరు. నేను ఈ సందర్భంగా చెప్పేదంటే ప్రతి మగాడు కాస్త కనీసం 3-4 రకాలు వండండి అయ్యా బాబు. ఏమక్కర్లా, ఉల్లిపాయ కట్ చేయండి. మీరు వంకాయ వండాలన్నా, బెండకాయ వండాలన్నా, దొండకాయ వండాలన్నా, టమాటా వండాలన్నా ఉల్లిపాయ మస్ట్. ఒక ఉల్లిపాయ కట్ చేయండి. సింపుల్గా చెప్తున్నా నేను. ఆ ఆయిల్లో వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్గా వేయించండి. కూర ముక్కలన్నీ వేసేయండి, ఉప్పు కారం పసుపు కరివేపాకు వేయండి, చక్కగా మగ్గించేయండి, అయిపోయి కూర. కుక్కర్లో అన్నం పెట్టేయండి, వంట అయిపోయింది. దీనికోసం ఎందుకండి మీరు ఎలా అంటారు ఆడవాళ్ళని? వండి పెట్టండి. ఆ కళ్ళల్లో ఆ కృతజ్ఞతని మీరు చూడండి, మీరు మర్చిపోలేరు. ఇంకా ఆ ప్రేమని, కృతజ్ఞతని ఇంకా మన మాటల్లో చెప్పలేం. అది మీరు పొందలేకపోతున్నారు, రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. థ్యాంక్ యూ మ్యామ్.